అధికారంలోకొస్తే పంచాయతీలకు పునః ప్రతిష్ఠ కల్పిస్తామని ఎన్నికల సమయంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ మాటలప్పుడు ఎంతమందికి అర్థమయ్యాయో కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటో దాదాపుగా స్పష్టమైంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం తన మంత్రిత్వ శాఖల ప్లాన్ అంతా ఫాస్ట్గా రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పంచాయతీలను మార్చే ప్రణాళికలను ప్రకటించారు. ఇంతకీ పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ గీసిన ప్లాన్ ఏంటి? పంచాయతీల్లో ఎలాంటి మార్పు తీసుకురానున్నారు? లెట్స్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ ఆఫ్ పాలన దూకుడుతోనే స్టార్ట్ అయిందన్నది ఇప్పటికే రుజువైంది. 5 ముఖ్యమైన శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఏపీ అభివృద్ధిలో తనదైన స్టైల్లో పాలనకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హోం, ఫైనాన్స్, భారీ పరిశ్రమలు, రెవెన్యూ, భారీ జలవనరులు లాంటి శాఖలు కాకుండా సామాన్యుల దృష్టిలో అప్రధాన్య శాఖలుగా చెప్పుకునే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తన శాఖలను పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్లో పూర్తి ప్రక్షాళనకు పవన్ పూనుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మంగళగిరిలోని ఆయన ప్రైవేటు క్యాంపు కార్యాలయంలో చేపట్టిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సృష్టిస్తాను అనే లెవెల్లో పవన్ పంచాయతీలకు పవర్ ఫార్ములా రూపొందించారు. గ్రామీణ ప్రజలకు ఏదో చెయ్యాలి, పంచాయతీ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలన్న తపన ఆయన చేపట్టిన ప్లాన్లో క్లియర్గా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యమున్న కీలక శాఖలతో వ్యూహాత్మకమైన అభివృద్ధి పంతాను పవన్ ప్రకటించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా 13,326 పంచాయతీల్లో 87 పనులు పూర్తి చేసేలా 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 23వ తేదీన దేశంలో ఎన్నడూ లేనట్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చించేందుకు మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చిన ప్రకారం పంచాయతీలు సుసంపన్నం కావాలని సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పవన్ ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయనున్నారు. ఇక మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులను గ్రామాల్లో చేపడుతున్నారు. దీని ద్వారా మొత్తం 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించి బృహత్తర ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలోనే పంచాయతీ వ్యవస్థను మొదలుపెట్టిన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని పవన్ వెల్లడించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటగా సెకండ్ జనరేషన్ సంస్కరణలతో పంచాయతీల నూతన విప్లవం ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలు పెడుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. దీనికి మొదటి అడుగుగా గత 3 దశాబ్దాలుగా జాతీయ పండుగల నిర్వహణ కోసం మైనర్ పంచాయతీలకు 100, మేజర్ పంచాయతీలకు 250 ఇవ్వగా ఇప్పుడు తీసుకొచ్చిన పంచాయతీ సంస్కరణల్లో భాగంగా మైనర్ పంచాయతీలకు 10,000, మేజర్ పంచాయతీలకు 25,000 నిధులను పెంచారు పవన్ కళ్యాణ్. అయితే గత ప్రభుత్వంలో పంచాయతీలు నిర్వీర్యం అయిన విధానాన్ని పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. గత ప్రభుత్వంలో 2019, 2023 సంవత్సరం వరకు 40,579 కోట్ల నిధులు వచ్చాయి. అయితే ఈ పనులు పూర్తిస్థాయి ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించలేదని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. కరోనా సమయంలో నిధులను ఇష్టానుసారం వాడడం వల్ల గత ప్రభుత్వంలో పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు చెబుతున్నారు. 2014, 2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం 240 కోట్లు ఉంటే 2019, 2023 సంవత్సరాల్లో ఆ ఆదాయం గణనీయంగా తగ్గి కేవలం 170 కోట్లే వచ్చింది. దీన్ని బట్టి క్షేత్రస్థాయిలో పంచాయతీల ఆదాయం తగ్గిపోవడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే కూటమి ప్రభుత్వం పంచాయతీలు వాటి కాళ్ల మీద అవే నిలబడి స్వయం సమృద్ధి సాధించేలా తయారు చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు పవన్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ను అవే ఉత్పత్తి చేసుకునేలా, వాటి ఆదాయం అవే సంపాదించుకునేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిలోనే కాకుండా దేశాభివృద్ధిలోనూ ఏపీ పంచాయతీలు కీలకంగా వ్యవహరించేలా విధి విధానాలు రూపొందించారు. దీనికి సంబంధించి 5 కీలకమైన కార్యాచరణలు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉన్న కళలు, ఆహార పదార్థాల తయారీ, వస్త్రాల తయారీ, ఇతర కళాకృతుల తయారీ వంటి ప్రత్యేకతల నుండి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. ఆయా గ్రామాలకున్న ప్రత్యేకతలను గ్రామ సభల్లో గుర్తించి వాటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు. అక్కడ తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతి చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆనందపురం విలేజ్, ఆనందపురం మండలం, విశాఖపట్నం లాంటి చోట ప్రత్యేకత అక్కడ పువ్వులు. అక్కడి నుంచి పువ్వులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రత్యేకించి పెట్టుకోవచ్చు మనం. అలాగే అరకు కాఫీ మన అరకు విలేజ్ నుంచి వస్తుంది, అరకు మండలం నుంచి. అలాగే ప్రతి మంగళగిరిలో మన చీరలు కానీ, మన సత్యసాయి జిల్లాలో లేపాక్షి కానీ, అలాగే ఒంగోలు జిల్లాలో చీమకుర్తి గ్రామం కానీ, బాపట్లలో వేటపాలెం కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్లో చిలకలపూడి కానీ, ఇలాంటి ఏ జిల్లాలో ఏ పంచాయతీలు తీసుకున్న కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సో మీ పంచాయతీల ప్రత్యేకత ఏంటి, దాన్ని కూడా రేపు గ్రామ సభల్లో తదుపరి గ్రామ సభల్లో ఇవన్నీ నిర్ణయించుకోమని చెప్పాం. సో వీ వుడ్ లైక్ టు ప్రమోట్ దట్ పార్ట్. ఇక స్థానిక సంస్థలకు ఊతమిచ్చే దిశగా ఇటీవల 14,052 కోట్ల రూపాయల నిధులను మంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన సందర్భంగా గ్రామ పంచాయతీలకు 998 కోట్ల రూపాయలను కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మున్సిపాలిటీల పరిధిలో 454 కోట్ల నిధులను విడుదల చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. For more videos like this, subscribe Big TV channel.